అందరికీ నమస్కారం అండి. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్ సర్వీసెస్ టీచర్ల కొరకు ప్రత్యేక టెట్ నిర్వహిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. కానీ దీనిపై ఇన్ సర్వీసెస్ టీచర్లు మాత్రం గత టెట్కి సాధారణ టెట్కి ఇన్ సర్వీసెస్ టీచర్స్ కోసం సపరేట్గా నిర్వహిస్తున్న టెట్కి ఎటువంటి తేడా లేదని విమర్శిస్తున్నారు. వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీచర్ల డిమాండ్లు ఏమిటి? ఎగ్జామ్ని ఆఫ్లైన్లో నిర్వహించాలని టీచర్ల డిమాండ్. కానీ ప్రస్తుత తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం సిబిటి వైపే మొగ్గు చూపింది. ఎందుకంటే కొన్ని వేల మంది ఈ ఎగ్జామ్ రాస్తుంటారు. టెట్ పారదర్శకత కోసం, ఎవాల్యుయేషన్ కోసం సిబిటి విధానాన్నే రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సుప్రీంకోర్టు ఎక్కడా కూడా టెట్ క్వాలిఫై కావాలని చెప్పింది, కానీ కంప్యూటర్ విధానంలో మాత్రం, ఆఫ్లైన్ విధానంలో మాత్రం అని చెప్పలేదు. అది రాష్ట్ర ప్రభుత్వ ఐచ్ఛికం. రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలంటే ఎగ్జామ్ నిర్వహించాలనుకుంటే ఆఫ్లైన్లో నిర్వహించవచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వైపే మొగ్గు చూపింది. ఎందుకంటే గతంలో చాలా పరీక్షలన్నీ ఆఫ్లైన్ విధానంలో జరిగాయి. ఓఎంఆర్ షీట్ని ఎవాల్యుయేషన్ చేయటం అప్పుడు చాలా కష్టంగా ఉండేది. కొన్ని వేల మంది ఎగ్జామ్ రాస్తుంటారు. ఎవాల్యుయేషన్ అప్పుడు ఓఎంఆర్ షీట్ కంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వైపే చాలా ఈజీగా ఉంటుందన్న కారణంతో ప్రభుత్వం సిబిటి వైపే మొగ్గు చూపింది. టీచర్ల ప్రధాన డిమాండ్ ఆఫ్లైన్లో నిర్వహించాలని. 40-50 సంవత్సరాల వయసున్న వాళ్ళు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మాకు అనవసరం లేదు, మాకు ఆఫ్లైన్ విధానం పెట్టాలని డిమాండ్ చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం దానికి సానుకూలంగా స్పందించలేదు. ఇంకో డిమాండ్ ఏంటంటే ఓసీకి 150కి 90 మార్కులు, బీసీకి 150కి 75 మార్కులు, ఎస్సీ ఎస్టీకి 60 మార్కులుగా కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ పెట్టారు. అలా తీసేసి 35% ప్రతి ఒక్కరికి 35% మార్కులు వస్తే వాళ్ళని అర్హతగా చూపాలని డిమాండ్ పెట్టారు. అది సాధ్యపడలేదు. వీళ్ళందరూ 2010 ముందు డిఎస్సి అంటే చాలా కాంపిటీషన్ తక్కువ ఉండేది. ఓసీకి ఇప్పుడు 90 మార్కులు రావాలని చెప్తున్నారు, కానీ వాళ్ళు అప్పుడు 60 మార్కులతో కూడా జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి 90 మార్కులు రావాలి. ఇది ఒకటి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూలంగా అంశం రాలేదు. మూడో విధానం ఏంటంటే ఈ సైన్స్, మ్యాథమెటిక్స్ ఇలా వీళ్ళ వరకు చాలా ఇబ్బందికర వాతావరణం ఉంది. స్కూల్ అసిస్టెంట్ విషయంలో చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. ఒక సోషల్ వాళ్ళు లాభపడతారు, సైన్స్ మ్యాథమెటిక్స్ వాళ్ళు నష్టపోతున్నారు. వాళ్ళు స్కూల్ అసిస్టెంట్లు చెప్పే విధానంలో 20 మార్కులే ఉంటాయి వాళ్ళ పేపర్ సిలబస్. వాళ్ళు చెప్పేది, పిల్లలకి చెప్పే పాఠాల్లో వాళ్ళు బోధించేది రేపు ఎగ్జామ్లో 20 మార్కులకే వస్తుంది. మిగతా 130 మార్కులకి వాళ్ళు ఇప్పుడు అభ్యసనం చేయడం చాలా కష్టంగా ఉందని టీచర్లు చెప్తున్నారు. కానీ ఎవరికైనా ఆ సిలబస్ అయినా ఇచ్చారు సార్. ఇంకా అప్పుడు సైన్స్ అయినా మ్యాథమెటిక్స్ అయినా ఎవరికైనా ఖచ్చితంగా వాళ్ళు రాయాల్సిందే. ఇన్ని డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం ముందు పెడితే అవేమీ మొగ్గు చూపలేదు. ఆఫ్లైన్, కేటగిరీ వైజ్ కట్ ఆఫ్, ఇంకా సైన్స్ మ్యాథమెటిక్స్ సంబంధించి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చెప్పలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించింది. రాష్ట్రంలో ఉన్న ఇన్ సర్వీస్ టీచర్స్ ఆందోళనని అర్థం చేసుకొని అసెంబ్లీలో ఒక బిల్లు కూడా ప్రవేశపెట్టి కేంద్రానికి పంపలేదు. ఇన్ సర్వీసెస్ టీచర్ని టెట్ నుంచి మినహాయించాలి అనే అసెంబ్లీలో ఒక తీర్మానం కూడా చేయలేదు. అదే సమయంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇన్ సర్వీసెస్ టీచర్ని టెట్ నుంచి మినహాయిస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అంటే ఇది పంపినంత మాత్రాన కేంద్ర ప్రభుత్వం తమిళనాడు విధానాన్ని ఆమోదిస్తుందంటే అది ఆమోదించలేదు. అంటే ఆ సమస్యని యొక్క తీవ్రతని ఆ ప్రభుత్వం అర్థం చేసుకొని ఆ తీర్మానం చేసింది. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశంలో ఎటువంటి తీర్మానం చేయలేదు. ఇంకోటి, విద్యా హక్కు చట్టానికి సవరణ చేయాలని కానీ ఆ అసెంబ్లీలో తీర్మానము చేయలేదు. తమిళనాడు రాష్ట్రం ప్రభుత్వం మాత్రం అసలుకి ఇన్ సర్వీస్ టీచర్లకి టెట్ అనేది మినహాయింపు ఇస్తూ తీర్మానం చేసింది. మినహాయింపు కల్పించాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఇవన్నీ ఈ ఇన్ సర్వీస్ టీచర్లకి
ముందున్న పెద్ద సవాల్. కానీ రాష్ట్ర ప్రభుత్వం సిబిటి విధానం వైపే మొగ్గు చూపింది. కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ లేదు. సిలబస్లో అందరికీ ఏకీకృత విధానం తీసుకురావాలన్నారు, అది లేదు. కేవలం ఇన్ సర్వీసెస్ టీచర్లకి అదనపు అవకాశం కల్పించడానికి మాత్రమే ఈ ఇన్ సర్వీస్ టీచర్లకి సపరేట్ టెట్ ఉపయోగపడుతుంది, అంతే తప్పితే సాధారణ టెట్కి ఈ టెట్కి ఎటువంటి మార్పులు ఏం లేవు. అదే ఎగ్జామ్, అదే సిలబస్, అదే ప్యాటర్న్, అయ్యే కట్ ఆఫ్. ఇక్కడ ఇంకో విమర్శ ఏంటంటే, ఎప్పుడో 2010కి ముందు డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళు ఇప్పుడు ఈ యువతరంతో పోటీ పడాలా అనే ఒక విమర్శ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించకుండా, మా అభ్యర్థుల్ని పరిగణలో తీసుకోకుండా, స్పెషల్ టెట్లో కూడా న్యాయం చేయకుండా మాకు మళ్ళీ అయ్యే విధానాలు ఇచ్చారని చాలామంది ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.